హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తోటకూరతోటి ఈ విధంగా పకోడీలు వేస్తే చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆకుకూరలు తినని వాళ్ళకి ఈ విధంగా పకోడీలాగా వేసి పెడితే ఇష్టంగా తింటారు. అందరికీ నచ్చుతాయి. ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం. లేత తోటకూర తీసుకున్నానండి. అవి శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి. కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు కూడా బాగా సన్నగా తరగాలండి. లేకపోతే అవి కుక్ అవ్వవు. సన్నగా తరిగి రెడీగా పక్కన పెట్టుకోవాలి. చూడండి ఏ విధంగా తరిగానో, బాగా సన్నగా తరిగాను. ఈ విధంగా తరగాలి. ఇప్పుడు ఇందులో కొంచెం బియ్యం పిండి, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం కరివేపాకు, కారం, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అవన్నీ వేసి బాగా కలపాలి. వాటర్ పోయకుండానే బాగా కలిపితే బాగా కలుస్తాయండి. ఆకంతా ఇవన్నీ వేసినవన్నీ బాగా కలుస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలపాలి. మనం పకోడీ ఏ విధంగా వేస్తామో ఆ విధంగానే కలుపుకోవాలి. చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చేస్తే. హెల్త్కి కొంచెం ఈ విధంగా అయినా మంచిది కదండి ఆకుకూరలు తింటే. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక పకోడీ వేసుకోవాలి. చిన్న చిన్నగానే వేయాలండి. మరి లావుగా వేస్తే లోపల కుక్ అవ్వదు. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాయి కదా, ఇక తీయొచ్చండి. ఇప్పుడు అదే విధంగా పిండి అంతా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. తోటకూర పకోడీ రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది.